హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతకుముందు వీడియోలో మా అమ్మాయి జడలు గుప్పడం అన్నీ చూసారు కదా. ఈరోజు నేను వేసిన ఈ ఈతపాయల జడ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను నేను. అదే ఫిష్ టైల్ బ్రేడ్ అని కూడా అంటారు కదా. సో అదనమాట, అంటే తెలుగులో అయితే ఈతపాయల జడ అంటాము. మా అమ్మమ్మ వేసేది, నాకు చిన్నప్పుడు బాగా వేసేది. సో ఇప్పుడు నేను అది ఎట్లా వేయాలి ఏంటనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చలో. జనరల్గా ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చండి. జస్ట్ ఒక పోన్ టైల్ లాగా వేసుకొని అక్కడి నుంచి కూడా వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇక్కడ నార్మల్గా ఇది ఫ్రంట్ స్టైల్ వేస్తారు కదా, ఇట్లా ఈ విధంగా వస్తుంది కదా, అలా వేస్తున్నాను అనమాట. పైనుంచి వేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా నేను ఇది అంత క్లియర్గా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను మెయిన్ వచ్చేసి అది ఆ జడ ఈతపాయల జడ అన్నారు కదా. సో దానికోసం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇది తెలిసే ఉంటుంది కదా. ఇది నాకు యాక్చువల్గా ఇంకొకళ్ళకి వేయడం కంటే కూడా నాకు ఓన్గా వేసుకుంటేనే నాకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఓన్గా ఎట్లా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చెప్తాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను వేస్తున్నాను. జస్ట్ ఇది మనం పైనుంచి కూడా నీట్గా కోమ్ చేసుకున్నాక ఒక్కొక్క 3 పోర్షన్స్ తీసుకుంటాం కదా. సో అట్లాగా తీసుకుని నేను మొత్తం అంతా కూడా వేస్తున్నాను అనమాట. సో ఎవరన్నా ఒకవేళ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇది ఎట్లా వేయడం అనేది కూడా తెలుస్తుంది కదా, అందుకే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ అనేది కాస్త కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం మనమే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. కొంచెం అక్కడక్కడ నీట్గా ఉండకపోతే బాగోదు కదా. సో అందుకని ఆ ప్రాక్టీస్ అనేది వస్తే మనకి ఈజీగానే ఉంటుందన్నమాట. సో ఇక దీన్నే ఈ పైనుంచి కూడా నీట్గా వేసుకుంటూ వస్తున్నానండి. మీకు చెప్పాను కదా, ఈ ఈతపాయల జడ వేయాలంటే ఇదే వేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే పైన ఇట్లాగా వేయాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా నార్మల్ పోనీటైల్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్లెయిన్గా జడ వేసుకున్నట్టు దూకుని స్టార్టింగ్ నుంచి కూడా అట్లా వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కాస్త లుక్ బాగుంటుందని చెప్పేసి పైనుంచి ఈ విధంగా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో వన్స్ ఇదంతా కూడా నీట్గా ఫినిష్ చేసుకోవాలి. నార్మల్గా మనం జడ అల్లడం ఎక్కడి వరకు స్టార్ట్ చేస్తామో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా చివరి వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ముందు ఒక 3 పాయలు అల్లినట్టు చూపించానండి, 3 పాయలతోటి. ఎందుకంటే ఎవరైనా బిగినర్స్ ఉంటే వెంటనే మనకి స్టార్టింగే 2 పోర్షన్స్ నుంచి తీసుకోవాలన్నమాట ఈ హెయిర్ స్టైల్ అనేది. సో మనకి నార్మల్గా అయితే 3 పాయలు తీసుకుంటాం కదా, కానీ ఇలా ఈతపాయలు జడ వేయాలంటే 2 పోర్షన్స్ ఉంటే సరిపోతుంది అనమాట, అంటే 2 పాయలు. సో ఇక్కడ 2 పాయల కింద విడదీసుకున్నాక చూస్తున్నారు కదా నేను ఎట్లా తీస్తున్నానో, కొద్దిగా కొంచెం పాయ మాత్రమే తీసుకుంటున్నాను. కింద నుంచి ఒక చిన్న పాయ వేలితోటి, జస్ట్ నా చూపుడు వేలితోటి ఇలా పైకి పక్క పాయలోకి కలిపేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి, అంతే. ఇక్కడ మనం యూజ్ చేసేది జస్ట్ 2 పోర్షన్స్ అంతే, 2 పాయలని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఇటువైపు తీసుకున్న పాయనేమో ఆ చేతిలోకి, అటువైపు నుంచి తీసుకునే పాయని ఈ చేతిలోకి పట్టుకుని కాస్త టైట్గా హోల్డ్ చేయాలండి. లేకపోతే లూజ్ అయిందంటే మొత్తం లూజ్ అయిపోతుంది. ఒకవేళ లూజ్ అయితే అంతా లూజ్ ఉంటే ఓకే, ఒక చోట టైట్గా ఉండి ఒక చోట లూజ్గా ఉంటే లుక్ అస్సలు బాగోదు. సో అందుకే మీరు టైట్ వేయాలనుకుంటే ఫస్ట్ నుంచి కూడా టైట్గా హోల్డ్ చేస్తే బెటర్ అనమాట. సో అర్థమైంది కదా నేను చెప్పింది, అట్లా అనమాట. చూస్తున్నారు కదా నేను జస్ట్ మనకి స్టార్టింగ్ పోర్షన్స్ 2 ఈక్వల్ పోర్షన్స్ తీసుకునేంత వరకు కాస్త కొంచెం అనిపిస్తుంది, కానీ తర్వాత ఈజీగానే మనకి వచ్చేస్తుంది అనమాట. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా లైట్గా కొంచెం పోర్షన్ అట్లా కొద్దిగా చిన్న పాయ అనేది తీసుకుంటూ ఇట్లా వేసుకుంటూ వచ్చేస్తే, చూస్తున్నారు కదా ఆ తీసుకున్న పాయలు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. మరి ఒకసారి ఎక్కువ పాయ తీయడం, ఒకసారి తక్కువ తీసామంటే సైజులో డిఫరెన్స్ వచ్చేస్తుంది, మనకు అంత లుక్ అయితే బాగోదు. చూస్తున్నారు కదా ఈ విధంగా చివరి వరకు కూడా అల్లుకుంటూ వచ్చేసాను నేను. సో
సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అల్లేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు లాస్ట్లో హెయిర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టాలనుకుంటే కనుక ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దానికంటే కాస్త ముందుగా కొంచెం ముందుకి అల్లి పెట్టి అప్పుడు పైన పెట్టుకోవాలి. ఎందుకంటే మన రబ్బర్ బ్యాండ్ పెట్టే టైంలో ఈ పాయల్ని కాస్త వదులుతాం కదా, సో అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని చూసారు కదా, నేను ఇంకా కొద్దిగా ముందుకు అల్లిన తర్వాత ఆ పైన రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టాను. సో చూసారా నేను అల్లాక ఎలా ఉందో, పైనుంచి కింద వరకు ఒకటే సైజులో ఉండేలాగా అల్లుకోవాలి. అండ్ ఫైనల్ లుక్ అయితే అలా ఉంటుందన్నమాట. ఇంకా పొడవు జడలు ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.